అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాకిస్తాన్ చికెన్ రెసిపీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నా. ఈ చికెన్ అనేది అయితే డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ స్పైసీ చికెన్ అని కూడా చెప్పొచ్చు. ఈ అన్నంలో వేసుకున్నప్పుడు దీనికి రసం కానీ సాంబార్ కానీ ఏది అవసరం లేదు. ఉత్త తిన్నా కూడా ఆహా ఎంత బాగుంది చికెన్ అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. ఏ విధంగా చేయాలో నా స్టైల్లో చూపిస్తా. కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకోరి. నూనె వేడైనాక అల్లం వెల్లుల్లి కచ్చాబెచ్చగా నూరుకున్నది వేసుకోరి. మరీ మెత్తగా నూరుకున్నది కాకుండా ఇట్లా నూరుకొని వేసుకుంటే బాగుంటుంది. చికెన్ వేసుకోరి, కలుపుకోరి. ఒక 5 నిమిషాలు ఆగితే చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 1½ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి ఫ్రై వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం వల్ల మనం టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు చూడరు ఒకసారి. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా తరుగుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. ఈ ఆనియన్స్ మంచిగా మగ్గిపోతాయి. కరివేపాకు కొద్దిగా వేసుకొని చికెన్ అనేది ఒక సైడ్కి అనేసుకోరు. పూర్తిగా ఒక సైడ్ కంటే మనకి ఆయిల్ అనేది కింద కొంచెం పక్కకు వస్తుంది. ఆ వచ్చిన దాంట్లో సన్నగా తరుక్కున్నటువంటి టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయి. చికెన్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసి మనకు టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోర్రి. ఉడికించుకున్నాక చూపిస్తున్నా ఎంత మంచిగా టమాటా అయితే ఉడికిపోయింది కదా మనకు. ఈ టమాటా ఉడికిపోయాక ఇప్పుడు మంచిగా చికెన్ కూడా టమాటా మొత్తం 2 కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకోర్రి. మూత తీసేసిన తర్వాత ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోర్రి. కారం అయితే నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నా. మీ దగ్గర ఉన్నది మీరు వేసుకోర్రి. ఇట్లా మన కారానికి తగ్గట్టు కారం వేసుకున్నాక ఈ మసాలాలు మంచిగా చికెన్ కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే మనకు మసాలా కూడా మంచిగా ఉడికిపోతుంది. ఈ చికెన్లో అయితే మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది వేస్తలేము. ఇప్పుడు ఇక్కడ కసూరి మేత అయితే కొంచెం వేసుకోవాలి. కసూరి మేత పౌడర్గా చేసి వేసుకొని 2 కప్పుల పెరుగు వేసుకోరి. చిన్న కప్ అయితే ఇట్లా చిన్న గరిటె నేను తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వేసుకుంటున్నా. పెద్దదైతే 1 కప్పు జాడుర్రి, ఎక్కువ వేసుకోవద్దు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మసాలా కూడా మంచిగా కలుపుకోవాలి. మనకి ఇక గ్రేవీ అనేది టమాటాలు, ఉల్లిగడ్డలు, పెరుగుతోటే మనకి ఇక గ్రేవీ వస్తుంది. ఇక్కడ కొంచెం మీగడ వేసుకోవాలి. మీగడ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోర్రి. మీ దగ్గర ఉంటే వేసుకోరు, లేకపోతే లేదు. కానీ వేసి చూడుర్రి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఈ విధంగా అంతా వేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గనియాలి. మంచిగా ఫ్రై అయింది. ఆయిల్ అనేది పూర్తిగా బయటకు వచ్చేసి మనకు సూపర్ టేస్ట్, మంచి కమ్మదనం అయితే వస్తుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడుర్రి. పాకిస్తాన్ స్టైల్లో ఎప్పుడు చేసిన విధంగానే కాకుండా మళ్ళీ అట్లనే ఏం తింటాము. ఒక్కసారి అయితే డిఫరెంట్ స్టైల్ అయితే చేసి చూడుర్రి, బాగుంటుంది. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, దోశలోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయరు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.